ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ పిల్లవాడికి రిస్క్ ఉంది ఆటిజం అంటేనే తీసుకోవడం కష్టం. అట్లాంటిది మీ పిల్లవాడికి ఆటిజం ఉంది అని చెప్పడం ఇంకా పేరెంట్స్కి చాలా కష్టం తీసుకోవడం. సో ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా చూస్తున్నటువంటి ఇష్యూ ఏంటి పిల్లల్లో? ఆటిజం ఇన్సిడెన్స్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుందండి. ఒక 100 చిల్డ్రన్లో ఒకళ్ళకి ఉంటే ఇప్పుడు 68 పిల్లల్లో ఒకళ్ళకి ఉంటుంది. అసలు వాట్ ఈస్ మీన్ బై ఆటిజం? సోషల్ కమ్యూనికేషన్, సోషల్ ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్. స్కూల్కి వెళ్ళే దశలో ఏమవుతుందంటే టీచర్స్ కనుక చెప్పింది ఫాలో అవ్వలేరు. బికాజ్ ఈ ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళు రిలేషన్షిప్ ఫామ్ చేయలేరు, అంటే వేరే ఫ్రెండ్స్ లాగా చేసుకోలేరు. పిల్లల్లో ఆటిజం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ పేరెంట్స్లో ఉండే సైకలాజికల్ ఇష్యూస్ అని కూడా అంటున్నారు. ఇది నిజమే అంటారా? జెనెటిక్ కన్సర్న్స్ ఉండటం వల్ల పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి జీన్స్ జనరల్గా పేరెంట్స్ నుంచి వస్తాయి. సో పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు ఈ పేరెంట్స్ అంటే ఇమీడియట్ పేరెంట్సే కాదు, మనకు 3 జనరేషన్స్ నుంచి వచ్చేవి కూడా ఉంటాయి. అసలు ఈ ఫ్రెజైల్ ఎక్స్, డౌన్ సిండ్రోమ్స్ అంటే ఏంటి? వీటికి ఆటిజంకు ఉన్న రిలేషన్ ఏంటి? సో అంటే ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అనేది హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ఆటిజం అనేది ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా వింటున్న పదం. అసలు ఆటిజం అంటే ఏంటి? దీన్ని మనం ఎలా గుర్తించాలి? అదేవిధంగా ఆటిజం ఉన్న పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అదేవిధంగా ఆటిజం వల్ల పిల్లల్లో ఎదుగుదలలో ఎలాంటి సమస్యలు వస్తాయి? దీనికి ట్రీట్మెంట్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది? వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హేమా నళిని గారు ఉన్నారు. షీ ఈస్ ద కన్సల్టెంట్ డెవలప్మెంట్ పీడియాట్రిషియన్ ఇన్ వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది రన్ చేస్తున్నారు, దట్స్ కాల్డ్ వర్ణము అని. సో వర్ణంలో మీరు వెళ్ళి అక్కడ పిల్లలకి ట్రీట్ చేయడం, లేదు అంటే వాళ్ళ ఉన్న ఇష్యూస్ అనేవి చూస్తూ వస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా చూస్తున్నటువంటి ఇష్యూ ఏంటి పిల్లల్లో? ఆటిజం ఇన్సిడెన్స్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుందండి. ఇంతకుముందు ఒక 100 చిల్డ్రన్లో ఒకళ్ళకి ఉంటే ఇప్పుడు 68 పిల్లల్లో ఒకళ్ళకి ఉంటుంది. సో దీనికి కారణం ఎక్కువ ఐడెంటిఫికేషన్ అవ్వటం వల్ల అయ్యుండొచ్చు. అంటే మనం ఎక్కువ స్క్రీనింగ్ చేయటము, ఎక్కువ ఎడ్యుకేషన్ అవ్వటము, ఎక్కువ అవేర్నెస్ రావటము, దీనివల్ల వారికి ఆటిజం ఎక్కువ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది మన దగ్గరే కాదు, వరల్డ్ ఓవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ ఇన్ యుఎస్ఏ ఇప్పుడు వారికి అయితే ఎవ్రీ ఇయర్ ఒక 1 in 31 చిల్డ్రన్ వారికి ఆటిజం ఉంది అని ఇన్సిడెన్స్ ఉందన్నమాట, అకార్డింగ్ టు ద April 25 డేటా. ఓకే. సో ఇన్సిడెన్స్ అయితే ఆటిజంది ఎక్కువ ఉంటుందండి. అవి కాకుండా ఇక్కడ మేము ADHD ఉన్న పిల్లల్ని, వేరే డెవలప్మెంటల్ డిలేస్ ఉన్న పిల్లల్ని, స్పీచ్ డిలేస్ ఉన్న పిల్లల్ని, డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని, వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్ని కూడా చూస్తుంటాం అన్నమాట. సో మ్యామ్, అంటే ఇప్పుడు బేసిక్గా ఆటిజం అని అంటున్నాం. అసలు వాట్ ఈస్ మీన్ బై ఆటిజం? ఆటిజంలో ఏంటంటే పిల్లలకి కమ్యూనికేషన్ ప్రాబ్లం, ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సోషల్ కమ్యూనికేషన్, సోషల్ ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, కమ్యూనికేషన్ అంటే ఎవరన్నా మన దగ్గర వచ్చి వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవడం, అలాగే మనకు కావాల్సింది మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలగటం, ఇది కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ సోషల్ అంటే చిన్నపిల్లలకి సోషల్ కమ్యూనికేషన్ ఎంతవరకు ఉంటుంది? తల్లిదండ్రులు కాకుండా బంధువులు, ఇంటికి వచ్చేవాళ్ళు, స్నేహితులు, స్కూల్లో వెళ్తే టీచర్స్, లేకపోతే తోటి పిల్లలు, వీరితో ఉంటుంది. సో వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని పార్టిసిపేట్ చేయాలి. అంటే ఇప్పుడు పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళతో ఆడుకోగలగాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్ చెప్పింది విని అర్థం చేసుకొని ఫాలో అవ్వాలి. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది నచ్చుతుంది, ఇది నచ్చట్లేదు అనేది చెప్పగలగాలి. సో ఇది కమ్యూనికేషన్ అంటారు. వీటిలో ప్రాబ్లం రావటం వల్ల వాళ్ళు
బిహేవియర్స్ లాగా కనిపిస్తాయన్నమాట. అలాగే కొన్ని రిపిటేటివ్‌గా చేస్తుంటారు. అంటే ఆడుకోవటానికెళ్తే బొమ్మల్లో ఒకే విధంగా ఆడుకోవటం కానీ, లేకపోతే ఒకే బొమ్మతో ఆడుకుంటూ ఉండటం కానీ, ఇప్పుడు కార్లు కనిపిస్తే కార్లతోనే ఆడుకోవటము, ఒక లైన్‌లో పెట్టుకోవటము, లేకపోతే వాళ్ళంతట్లో వాళ్ళు మాట్లాడుకోవడము, ఏదన్నా చెప్పింది కూడా రిపీట్ చేస్తూ ఉంటాం. ఏదన్నా చూస్తారు టీవీలో, అలా చూసింది తర్వాత రిపీట్ చేసుకోవటము. అలాంటి బిహేవియర్స్ ఉంటాయి. అలాగే సెన్సరీ కన్సర్న్స్ ఉంటాయి. అంటే కొన్ని సౌండ్స్‌కి కంఫర్టబుల్‌గా లేకపోవటము, కొంత టచ్‌కి కంఫర్టబుల్‌గా ఉండకపోవటము, కొంచెం ఆహారం మనం తీసుకునే ఆహారం డైరెక్ట్‌లో కొన్ని కంఫర్ట్ లేకపోవటము. సో, ఇవన్నీ కూడా వాళ్ళని మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, లేకపోతే ఆడుకోవటానికి కానీ, ఆహ్, ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయన్నమాట. సో, దే కెనాట్ ప్లే. ఆడటం ప్రాబ్లమ్ అవుతుంది. స్కూల్లో పార్టిసిపేట్ చేయటం ప్రాబ్లమ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ చిల్డ్రన్ ఆన్ ఆటిజం స్పెక్ట్రమ్. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ మనం అంటే మనకేదైనా అనిపించినా కూడా మనం చెప్పేస్తూ ఉంటాం. బట్ చిన్న పిల్లల్లో ఏంటి అంటే దే కాంట్ ఎక్స్‌ప్రెస్. సో ఆటిజం ఉన్న పిల్లల్ని మనం ఎలా గుర్తించాలి? ఇది డిఫరెంట్ స్టేజెస్‌లో చూడాలంటే అండి, ఇప్పుడు ఒక సంవత్సరం ఆహ్, బాబు ఉన్నాడనుకోండి. ఆ బాబుని మామూలుగా మనం పిలిస్తే పలుకుతారు. ఇప్పుడు ఏదైనా పేరనుకోండి, రామునో వాటెవర్ ఇట్ ఈస్, మనం పిలిస్తే పలుకుతారు. అలా పలక్కుండా కంటిన్యూయస్‌గా చాలా సార్లు 4, 5 సార్లు పిలిస్తే గానీ పలకకపోవడము. అలాగే పిలిచినప్పుడు మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడం. అంటే మనం చాలా సేపు చూస్తారని కాదు. కనీసం ఒక 2 సెకండ్లన్నా. ఇలా చూసి ఇలా చూడటమో, లేకపోతే అసలు చూడకపోవడమో, చూడకపోవడం. అలా చేయటం. ఏదన్నా కావాలనుకోండి, వేలు పెట్టి చూపిచ్చాలి. అమ్మ అది కావాలి, ఇది కావాలి అని. ఆ వేలు పెట్టి కూడా చూపిచ్చలేరు. ఒక సంవత్సరం బాబైతే. అదే ఒక 18 నెలల బాబు అయితే వాళ్ళు మీరు ఏదన్నా బొమ్మ గీశారనుకోండి, లేపోతే ఒక బ్లాక్స్‌తో ఒక టవర్‌లాగా చేశారనుకోండి, "అమ్మ చూడు నేనిది చేశాను" అని చెప్తారు మామూలుగా. సో, అలాంటిది చెయ్యరు. అలాగే ఇప్పుడు ఏదన్నా నచ్చింది కనిపిస్తుంది, బయట ప్లేనెళ్తుంది, "అమ్మ ప్లేనొచ్చింది చూడు." ఇలాంటిది మన ఎక్సైట్‌మెంట్ అనేది ఎక్సైట్‌మెంట్ చూపిస్తుంటారు. అనేది చూపిస్తారు. షేర్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు గనక, "అమ్మ చూడు అదిగో అక్కడొచ్చింది ప్లేన్" అంటే దాని మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. తన లోకంలో తనుంటారు. అలాగా అన్నమాట. అలాగే వేరే పిల్లల మీలో ఇంట్రెస్ట్ లేకపోవటం. కొంచెం వయసు పెరిగాక చూసేదేంటంటే, వేరే పిల్లల్లో అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతసేపు వాళ్ళ దగ్గరున్న బొమ్మలతో వాళ్ళు ఆడుకోవటము, లేకపోతే ఒక రెపిటేటివ్ బిహేవియర్స్ లాగా చేయటం. అంటే ఇట్లా చేతులు కొట్టడం గానీ, ఫ్లాప్ చేయటం కానీ, లేకపోతే ఇలా చిటికలేసినట్టు చేయటం కానీ, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పరిగెట్టటం కానీ, సర్కిల్స్‌లో అట్లా వెళ్ళటం కానీ, జంప్ చేయటం కానీ, అట్లా రెపిటేటివ్ బిహేవియర్స్ లాగా ఉంటాయి. స్కూల్‌కెళ్ళే దశలో ఏమవుతుందంటే, టీచర్స్ కనుక చెప్పింది ఫాలో అవ్వలేరు. అంటే ఇప్పుడు అందరొచ్చి ఒక లైన్‌లో కూర్చోండి అనంటే, అందరూ ఆ మాట వింటే ఈజీగా ఉంటుంది. అలా వినకుండా వాళ్ళు బయటికెళ్ళి ఆడుకోవడమో, ఒక చెప్పింది చేయకపోవడమో అవుతుంది. లేతే ఒక చోట కూర్చొని ఒక యాక్టివిటీ కంప్లీట్ చేయమంటే, కూర్చొని ఆ యాక్టివిటీ చెయ్యలేరు. దే కెనాట్ సిట్ ఫర్ లాంగ్ టైమ్. ఒక చోట నుంచి ఇంకో చోటుకెళ్ళటము, ఎళ్ళకూడని చోటుకెళ్ళటం. అంటే ఎక్కడికైనా ఎళ్తారు, పడతారేమో అని భయం రావటం, బయటికెళ్ళిపోవటం అలాంటియి చేసే అవకాశాలుంటాయి. సో, ఇలాంటియి చూసి టీచర్ గనక ఇంక మిగతా పిల్లలతో కలవకుండా వాళ్ళంతటే వాళ్ళుంటున్నారు, పెద్ద మాట్లాడతలేదు, ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూడొచ్చు. ఓకే. సో మ్యామ్ వాట్ ఈస్ మీన్ బై DSM-5 అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆటిజం? అంటే ఇప్పుడు DSM-5 క్రైటీరియా అనేది ఆటిజం డయాగ్నోసిస్ చేయడానికి కొన్ని ప్రమాణాలు అంటే క్రైటీరియాని ఏర్పరిచారు. సో, ఎందుకు అది ఏర్పరిచారంటే ఒక డయాగ్నోసిస్ ఇవ్వటానికి ఇవన్నీ ఉండాలి. అంటే ఒక బాబు కమ్యూనికేట్ చేయట్లేదు అనంటే ఎప్పుడన్నా ఒక్కసారి అందరు పిల్లలు కూడా కమ్యూనికేట్ చేయరు. ఎవరన్నా వచ్చి నీ పేరేంటి అంటే మామూలుగా చెప్పే పిల్లలు కూడా చెప్పకపోవచ్చు. సో, అది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ కాదు అక్కడ.
పర్సిస్టెంట్‌గా ఎప్పుడు చూసినా నిరంతరంగా అలాగా ఉంటుంది అనంటే పర్సిస్టెంట్ డెఫిసిట్స్ సోషల్ కమ్యూనికేషన్‌లో, సోషల్ ఇంటరాక్షన్‌లో ఉంటే అది మన కమ్యూనికేషన్ మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ అంటే ఇప్పుడు మాట అంటే మనకు స్పీచ్ ఉందనుకోండి. మామూలుగా 16 నెలల కల్లా మనకి వర్డ్స్ వచ్చి మనం స్పీచ్ మొదలు పెడతాం. ఆ స్పీచ్ రాలేదు. స్పీచ్ డిలే ఉంది. సో, మనం కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. కానీ అప్పుడు కూడా మనం సైగల్‌తో అయినా, లేకపోతే మన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ వల్ల అయినా కానీ, లేకపోతే ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే చూపించటం, రాయటం అలాంటివి కూడా లాగి చేయటం అలా కూడా చేయగలుగుతారు. కానీ అలా కూడా చేయలేకపోవటం. సో, ఇట్స్ నాట్ వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే. ఇది లేకపోవటము. అలాగే బికాజ్ ఈ ప్రాబ్లమ్ ఉండటం వల్ల వాళ్ళు రిలేషన్‌షిప్ ఫార్మ్ చేయలేరు. అంటే వేరే ఫ్రెండ్స్ లాగా చేసుకోలేరు. ఒకవేళ ఎవరన్నా ఫ్రెండ్ అయినా కూడా వాళ్ళని మెయింటైన్ చేసుకోలేరు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. అట్లాగే రెపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు హ్యాండ్స్ ఫ్లాప్ చేయటమో, జంప్ చేయటమో ఆహ్, అవసరం లేకుండా అంటే ఏదైనా ఎక్సైట్ అయ్యి చేయటం ఒకటి. హ్మ్. ఏమీ లేదు అక్కడ. మనకు అర్థం కాదు ఇక్కడ ఎందుకు ఇలా సడెన్‌గా చేస్తున్నాడు అనేది. అలాంటప్పుడు కూడా హీ మైట్ డూ ఇట్ అనమాట. ఇలాంటి క్రైటీరియా ఉంటుంది. రెపిటేటివ్ బిహేవియర్స్, రిజిడ్ బిహేవియర్స్ అంటే ఇప్పుడు ఒక లైన్‌లో కొన్ని బొమ్మలు పెట్టారనుకోండి. మీరు కనుక వేరే బాబు వచ్చి ఒక కార్ తీశాడో, లేకపోతే తీసుకున్నాడో, అది చాలా అప్సెట్ అయిపోతారు. హ్మ్. లేదు ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ఎళ్ళాలని చెప్పారు వారికి. ఎళ్తాము మనం అక్కడికి అని చెప్పారు. కానీ ఆ రోజు మీకు ఏ రీజన్ వల్లైనా కుదరలేదు. వెళ్ళలేదు. వెళ్ళలేదు. అది కూడా వాళ్ళు తీసుకోలేరు. ఇంకా అసలు మీకు ఆ రోజంతా ప్రాబ్లమ్ అప్సెట్. అవ్వటము, ఏడవటము, ఆ బిహేవియర్‌ని తట్టుకోవడము చాలా కష్టం అవ్వచ్చు. సో, అలా కొన్ని రిజిడ్ బిహేవియర్స్ ఇలాగే ఉండాలి. ఇలాగే ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు ఒక చోటు నుంచి మనం స్కూల్‌కెళ్తున్నాం అనుకోండి. హ్మ్. ఇదే రోడ్‌లో ఎళ్ళాలి. వేరే రోడ్ నుంచి ఎళ్తే ఇది రోడ్ కాదు. ఇలాగే ఎళ్ళాలి. ఇలాంటి కొన్ని రిజిడ్ బిహేవియర్స్ ఉంటాయి. అలాగే సెన్సరీ కన్సర్న్స్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనం ఏదైనా సెన్సెస్ మనం విజన్‌తో కానీ, హియరింగ్ ద్వారా కానీ, అంటే సౌండ్స్ వల్ల కానీ, లేకపోతే టచ్ వల్ల కానీ, ఇలాంటి అలాగే ఒక 8 రకాలైన సెన్సెస్ ఉంటాయి. 5 మనకు తెలిసిన 5 కాకుండా ఇంకొక 3 సెన్సెస్. సో, ఆ సెన్సెస్ అన్నిటితో కూడా మామూలు కంటే ఎక్కువ. అంటే అందరికీ డిఫరెన్సెస్ ఉంటాయి. అందరూ ఒకేలాగా ఉండరు. సో, కొంతమందికి లౌడ్ సౌండ్స్ అలవాటుంటాయి. కొంతమందికి అస్సలు తట్టుకోలేరు. కానీ ఈ తట్టుకోలేకపోవటం ఎంత ఎక్కువైపోతుంది అనంటే, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. అంటే ఇప్పుడు స్కూల్‌కెళ్తారు. హ్మ్. స్కూల్‌లో ఎళ్ళినప్పుడు బెల్ మోగిందనుకోండి, జనరల్‌గా పిల్లలకి బెల్ అలవాటయిపోతుంది. ఆ బెల్ మైట్ నాట్ బి కంఫర్టబుల్. లేదు ఎప్పుడైతే బెల్ మోగంగానే గట్టిగా అరిచేస్తుంటారు పిల్లలు. దట్ మైట్ నాట్ బి కంఫర్టబుల్. సో, థింగ్స్ లైక్ థట్. ఆ సెన్సరీ కన్సర్న్స్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఓకే. ఇవన్నీ పర్సిస్టెంట్‌గా ఉండి, ఇది బిడ్డకి ఫంక్షనింగ్ అంటే రోజు చేసుకోగలిగే పనులు చేయలేకపోవడం. అంటే బ్రషింగ్‌కి ప్రాబ్లమ్ అవ్వటము, హెయిర్ కట్స్‌కి ప్రాబ్లమ్ అవ్వటము, డ్రెస్ వేసుకోవటం ప్రాబ్లమ్ అవ్వటము, మనకి టాయిలెట్ నీడ్స్ చెప్పటం ప్రాబ్లమ్ అవ్వటము, లేదు స్కూల్లో పార్టిసిపేట్ చేయటము, పిల్లలతో ఆడుకోవటము, హ్మ్. ఇవి అన్నీ ఎఫెక్ట్ అయ్యి ఈ ఈ క్రైటీరియా అన్నీ మీరు 3 సంవత్సరాల లోపల చూడాలి. అండ్ ఇది ఇంటెలిజెన్స్‌కి సంబంధం లేకుండా అంటే ఒకవేళ ఆటిజం పిల్లలందరికీ ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది అని కాదు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ మామూలుగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో, తక్కువ ఉన్న పిల్లలకి ఆటిజం ఉంది అని చెప్పడానికి రిలేటివ్ డిఫరెన్స్ కరెక్ట్‌గా ఉండాలి అని చెప్పడానికి యూజ్ చేసే క్రైటీరియా. ఓకే. దిస్ ఈజ్ యూజ్డ్ బై ద డయాగ్నోస్టిక్ స్టాటిస్టిక్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ అని వాళ్ళు ఏర్పరిచిన క్రైటీరియా. దాన్ని రివైజ్ చేసింది టీఆర్ అనేదనమాట. సో, మ్యామ్ ఇప్పుడు పిల్లల్లో ఆటిజం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ పేరెంట్స్‌లో ఉండే సైకలాజికల్ ఇష్యూస్ అని కూడా అంటున్నారు. ఇది నిజమే అంటారా? అంటే ఇప్పుడు జెనెటిక్ కన్సర్న్స్ ఉండటం వల్ల పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి జీన్స్ జనరల్‌గా పేరెంట్స్ నుంచి వస్తాయి. సో, పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు ఆహ్
ఈ పేరెంట్స్ అంటే ఇమ్మీడియట్ పేరెంట్సే కాదు. మనకు 3 జనరేషన్స్ నుంచి వచ్చేవి కూడా ఉంటాయి. సో, స్ట్రెస్ వల్ల కానీ, మెంటల్ అంటే ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఉండటం వాళ్ళకి కానీ, వాళ్ళకి కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, అంటే మనం ఒక ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే, ప్రతి పిల్లవాడిని బిహేవియర్స్ వచ్చినప్పుడు అందరినీ ఆటిజం అని వెంటనే చెప్పటానికి ఉండదు. ఈ క్రైటీరియా ఉన్నాయి. ఈ క్రైటీరియా రావటానికి ఇంకేమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదా అని చూసుకోవాలి. సో, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆటిజమే ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏడిహెచ్‌డి ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సైకలాజికల్ కన్సర్న్స్ ఉండొచ్చు, లేకపోతే ఫిట్స్ లాగా ఉండొచ్చు. సో, వేరియస్ కారణాల వల్ల రావచ్చు. ఇది అని చెప్పటానికి కష్టము. కానీ యెస్, ఇఫ్ దేర్ ఈస్ అ సైకలాజికల్ కన్సర్న్స్ ఇన్ ద ఫ్యామిలీ, దే చిల్డ్రన్ చిల్డ్రన్ విల్ హ్యావ్ అని కాదు, మైట్. మైట్ హ్యావ్. ఓకే. సో, మ్యామ్ ఇప్పుడు అంటే మీరు ఇందాక అన్నట్టు జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పిల్లలకి ఆటిజం వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. సో, దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ కానీ, లేదు అంటే డౌన్ సిండ్రోమ్ అని కూడా మనం కొన్ని వింటూ ఉన్నాం. అసలు ఈ ఫ్రెజైల్ ఎక్స్, డౌన్ సిండ్రోమ్స్ అంటే ఏంటి? వీటికి ఆటిజంకి ఉన్న రిలేషన్ ఏంటి? సో, అంటే ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అనేది జెనెటిక్‌గా మనకి కొంతమంది పిల్లలకి డిటెక్ట్ అవుతుంది. వీళ్ళల్లో ఎవరికైతే ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ ఉందో వాళ్ళకి ఆటిజం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే డౌన్ సిండ్రోమ్ అంటే ఒక క్రోమోజోమల్ ఎనామలీ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఆటిజం ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే అందరూ డౌన్ సిండ్రోమ్ పిల్లలకి ఉంటుందా అంటే అది ఉండదు. చాలా సోషల్‌గా ఉంటారు వాళ్ళు. చాలామంది బావుంటారు. కొంతమందికి డౌన్ సిండ్రోమ్‌లో కూడా ఆటిజం ఉన్న ఎవిడెన్స్ ఉందన్నమాట. వారికి ఆటిజం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో, మ్యామ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్లో ఉంటారు, పిల్లవాడు ఒక్కడే ఉంటాడు, లైక్ నో సిబ్లింగ్స్ ఆర్ నో వన్ సరౌండింగ్. సో, అలాంటి సిచ్యువేషన్స్లలో కూడా ఈ సింగిల్ కిడ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళలో ఈ ఆటిజం కానీ లేకపోతే డెవలప్మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఎ మిత్? ఇప్పుడు మనకి ఆటిజం రావడానికి కారణాలు, జెనెటిక్ కారణాలు చాలా వరకు. తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. తల్లి కడుపులో ఎలా ఉన్నారు, తల్లి స్ట్రెస్ ఎలా ఉంది, అక్కడి నుంచి డెలివరీ అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినాయా, ఎదిగేటప్పుడు ఎలా ఉన్నారు, హోమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు నాకేమన్నా బాధ ఉంటే నేను వెంటనే చెప్పగలగటము అలా ఉంటుంది. సో, హోమ్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్. టీవీ ఎక్కువ చూడటము, ఇప్పుడు ఎవరూ లేరు, ఎవరన్నా ఇప్పుడు ఉన్న ఏమో కాదా చూసుకో టీవీ అని చెప్తారు. సో, అది అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ టైం వల్ల ఆటిజం వస్తుందని చెప్పట్లేదండి. అన్ని కారణాల వల్ల మీకు కొంచెం డిలేస్ రావచ్చు. సోషల్‌గా కానీ, స్పీచ్ డిలే కానీ రావచ్చు. కానీ ఒక సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల ఆటిజం అనేది రాదు. ఇట్ మైట్ బీ లైక్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటే, జీన్స్ ఉంటే, పేరెంట్స్ అటెన్షన్ పే చేయలేకపోతే, ఆర్ పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, స్క్రీన్ టైమ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి, ఏమన్నా బాబుకి ఆ సెక్యూరిటీ లేదు, ఎవరితో అన్నా పంచుకోవడానికి లేదు, ఆపర్చునిటీస్ ఉండవు, అలాంటప్పుడు లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల ఆటిజం వస్తుంది అనేది మాత్రం రైట్ కాదు. ఓకే. సో, మ్యామ్ ఇప్పుడు మనకి ఆటిజం వచ్చిన తర్వాత మనం దాన్ని పిల్లల్లో డిటెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తాం? సో, ఫస్ట్ మనం డిటెక్ట్ చేయటము అని అంటే ఇప్పుడు ఒకవేళ మదర్‌కి డౌట్ వచ్చింది, ఇలా ఉంది, ఈ బాబు మాట్లాడతలేదో చూపించట్లేదు, ఇలా అని మీరు వచ్చి చూస్తే అది ఒక విధంగా. లేదు, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 18 మంత్స్‌కి 24 మంత్స్‌కి తప్పకుండా స్క్రీనింగ్ చేస్తారు. అంటే ఆటిజం రిస్క్ ఉందా, ఆటిజం రిస్క్ లేదా అనేది 18 నెలలకు చూస్తారు. 18 నెలలకు లేకపోయినా మళ్ళీ 24 నెలలకు కూడా చూస్తారు. ఇది అందరి పిల్లలకి చేయాలి. అంటే ఏదైనా బిహేవియర్ ఉంటేనే చేయటం కాదు, మీరు మామూలుగా ఏ పిల్లవాడు వెళ్ళినా అది చూడాలి. ఎందుకు అనంటే ఈ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనము అర్లీగా వాటిని డిటెక్ట్ చేసుకుంటే, అర్లీగా ఇంటర్వెన్షన్ ఇస్తే వీళ్ళకి
డెవలప్మెంట్ బెటర్గా ఉంటుంది, వీళ్ళకి ప్రోగ్రెస్ బెటర్గా ఉంటుంది. సో అందుకని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ పిల్లలందరినీ తప్పకుండా 18 నెలలకి 24 నెలలకి స్క్రీన్ చేయాలని అంటుంది. వీలైతే స్కూల్కి వెళ్ళే ముందు కూడా 36 నెలలకు కూడా ఒకసారి స్క్రీన్ చేయమని ఒక రికమెండేషన్ ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం ఎందుకు చేస్తాము అని అంటే, ఒకవేళ మీరు అర్లీగా డిటెక్ట్ చేస్తే, అంటే 2వ సంవత్సరం లోపే మీరు డిటెక్ట్ చేస్తే అర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇవ్వచ్చు. అర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ 3 ఇయర్స్లో మన మెదడు పనిచేసే తీరు, లెర్నింగ్ స్కిల్స్, అంటే ఏదన్నా నేర్చుకునే కెపాసిటీ ఫస్ట్ 3 ఇయర్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు మాట రాకపోయినా కూడా మీరు అర్లీగా స్టార్ట్ చేస్తే, అంటే 16 నెలలకి అలా అర్లీ స్టార్ట్ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సోషల్ ఇంటరాక్షన్ అయినా లేకపోతే బిహేవియర్స్ అన్నా ఏదైనా కూడా మీకు కొంచెం థెరపీస్ కానీ ఇస్తే ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఫస్ట్ 3 ఇయర్స్లో ఎక్కువ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత కూడా ఇంప్రూవ్ అవుతారు, అసలు ఇంప్రూవ్ అవ్వరు అని కాదు, ఇంప్రూవ్ అవుతారు. కానీ ఫస్ట్ 3 ఇయర్స్లో మీరు స్టార్ట్ చేస్తే ఉన్న అడ్వాంటేజ్ వేరే ఉంటుంది. సో మ్యామ్, ఇప్పుడు అంటే లైక్ వర్ణంలో పిల్లలకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు, ఇద్దరు పిల్లలకైనా పేరెంట్స్కైనా కూడా వాళ్ళ డెవలప్మెంటల్ గురించి కానీ, లేదు అంటే ఆటిజం ఉన్న పిల్లల్లో మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంట్లో ఇచ్చే వాళ్ళకి ఇచ్చే స్టెప్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో వర్ణంలో పిల్లల డెవలప్మెంట్ కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? సో ఒకటి ఏంటంటే అండి, ఒక డయాగ్నోసిస్తో వచ్చారు, లేకపోతే ఎర్లీ ఇంటర్వెన్షన్ అని వచ్చారు. అంటే డయాగ్నోస్ అయ్యి రావటం ఒకటి, మనం ఐడెంటిఫై చేయడం కోసం. సో మాకు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కాబట్టి మాకు ఆల్రెడీ రిస్క్ ఉన్న వాళ్ళు కానీ డయాగ్నోస్ అయిన వాళ్ళు కానీ వస్తారు. ఒకవేళ వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే ఏ లెవెల్లో ఉన్నారు వీళ్ళు. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ అనేది 3 సంవత్సరాల వరకు చేయకుండా ఉంటాం అన్నమాట. అది ఎందుకు అని అంటే, వీళ్ళకి ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, వేరే పిల్లలు పక్కన ఉన్నారా లేదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక పిల్లాడు ఉన్నారు, లేకపోతే 2 పిల్లలు ఉన్నారు, కానీ బయట ఆడుకోవటానికి ఎవరు లేరు. పేరెంట్స్కి బయటకు తీసుకెళ్ళటానికి టైం ఉన్నది, అంటే మదర్ ఉన్నా కూడా వారి ఇంట్లో పని చూసుకుని అంతా చేసుకుని వెళ్ళటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎన్ని వస్తున్నాయి. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి, సో 3 ఇయర్స్ వరకు వీ డోంట్ డయాగ్నోస్. 3 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా DSM-5 క్రైటీరియాతో డయాగ్నోస్ చేస్తారు. 2 ఇయర్స్కి కూడా డయాగ్నోస్ చేయొచ్చు, కానీ ఒక డయాగ్నోసిస్ ఇస్తే తల్లిదండ్రులకి అది చాలా కష్టమైన రెస్పాన్స్. ఎవరైనా ఇచ్చారనుకోండి, మీ పిల్లవాడికి రిస్క్ ఉంది ఆటిజం అంటేనే తీసుకోవడం కష్టం. అట్లాంటిది మీ పిల్లవాడికి ఆటిజం ఉంది అని చెప్పడం ఇంకా పేరెంట్స్కి చాలా కష్టం తీసుకోవడం. సో డయాగ్నోసిస్ చేసేటప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా చెయ్యాలి. చైల్డ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అని చూసుకొని దాన్ని బట్టి ఇలా ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, స్పీచ్లో ఈ లెవెల్లో ఉన్నారు అంటే, ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం. డెవలప్మెంట్, ఇప్పుడు మన డెవలప్మెంట్ అంటే మనం కాళ్ళు చేతులు కలపటం, మనం కూర్చోవటం, నుంచోవటం, నడవటం, పిల్లలకి పరిగెట్టడము, ఇవన్నీ ఒకటి మోటార్ డెవలప్మెంట్ అంటాం. అలాగే స్పీచ్ డెవలప్మెంట్ అంటే మనం వర్డ్స్ లాగా మొదలుపెట్టి దాని తర్వాత 2 వర్డ్స్ కలిపి అమ్మ ఇవ్వు, నాన్న వద్దు, బయటికి వెళ్దాం, అలాగా తర్వాత 3 వర్డ్స్ సెంటెన్స్, అలా గ్రాడ్యువల్గా స్పీచ్ పెరుగుతుంది. సో ఒక బాబు వస్తే ఈ బాబు ఏ లెవెల్లో ఉన్నాడు, ఇప్పుడు 3 సంవత్సరాల బాబు వస్తే 3 సంవత్సరాల బాబులాగా మాట్లాడుతున్నాడా, లేకుండా సంవత్సరం బాబులాగా మాట్లాడుతున్నాడా, అది మనకి చూసుకుంటాం. అది చూసుకొని అక్కడి నుంచి థెరపీ స్టార్ట్ చేస్తాం. అలాగే మోటార్ డెవలప్మెంట్ కూడా, నడవటం ఎంతవరకు నడుస్తున్నారు. ఈ నడవకపోవటానికి కూడా కొన్నిసార్లు సెన్సరీ ఇష్యూస్ కారణం అవ్వచ్చు. అంటే కొంచెం లేటుగా రావటం, అంటే 3 సంవత్సరాల బాబుని కాదు, కొంచెం లేటుగా నడిచే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆడుకోవటానికి కూడా
ఏమి ప్రాబ్లం వస్తుంది, ఏ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి, దేనివల్ల బాబు అటెన్షన్ ఇవ్వట్లేదు, దేనివల్ల బాబు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇవి చూసుకుంటాము. ఇంకొకటి, ఎప్పుడైనా స్పీచ్ డిలే అయితే మనకి వినికిడి సరిగ్గా ఉన్నదా అని ఫస్ట్ చూసుకోవాలి. దానికి బేరా టెస్టింగ్ అనేది చేస్తారు. అలాగే వీళ్ళు ఎవరైతే స్పెక్ట్రమ్లో ఉంటారో, ఆటిజంతో ఉంటారో, వాళ్ళు ఎక్కువగా విజువల్గా నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు మీకు పిల్లలకి నేర్పించినప్పుడు కొందరికి మాటి మాటికి చెప్తే నేర్చుకుంటారు, కొంతమందికి బొమ్మలు చూపించి లేతే ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా చేయాలి అనేది విజువల్గా చూపిస్తే ఎక్కువ అర్థమవుతుంది. కొంతమందికి ప్లే లాగా చూపించి, టచ్ చేసి చూపించి, ఆట ద్వారా నేర్పిస్తే వస్తుంది. సో ఈ విజన్ ఎగ్జామినేషన్ కూడా అందుకనే చేస్తాము. అలాగే వీళ్ళ న్యూట్రిషన్ బాగానే ఉందా, ఏమన్నా ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకుని అవి సరిగ్గా ఉండేట్టు చూసుకుంటాము. ఓకే. ఇంకొకటి ఏంటంటే థెరపీస్ అనేది ఇస్తారు, కానీ థెరపీస్ ఇచ్చే ముందు మనకి ఇంట్లో రొటీన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో నిద్ర, ఒక టైంకి పడుకోవటం, ఒక టైంకి లెగవటం, ఇది కరెక్ట్గా ఉంటే బిహేవియర్స్ కరెక్ట్గా ఉంటాయి. నిద్ర సరిగ్గా లేని బిడ్డ బిహేవ్ చేసే తీరు వేరేగా ఉంటుంది, ఆకలేసే బిడ్డ బిహేవ్ చేసే వేరేగా ఉంటుంది. సో ఆకలి ప్రాబ్లం లేకుండా నిద్ర కరెక్ట్గా పడుకొని లెగిసి కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఇవన్నీ మనం చూసుకొని ఒక ప్యాటర్న్లో పొద్దున్న లెగిస్తే బాబు ఏ టైంకి తింటున్నాడు, ఒక పద్ధతిలో తింటాము. అలా చుట్టూ తిప్పకుండా ఒక చోట కూర్చోబెట్టి తినిపించడము, తినిపించేది అన్ని రకాలు అలవాటు చేయటము, ఇది నేర్పించడం పిల్లలకి. సో అది ఎలా నేర్చుకుంటారు, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు తిను అంటే రాదు. యూజువల్గా మనతో పాటు కూర్చోబెట్టి మనం కూడా తింటూ, మీరు మనం ఇలా తిందాము, మన ప్లేట్ పెట్టుకుందాం, మనం అన్నం ఇలా అన్ని వడ్డించుకుందాము అని మనతో పాటు కూర్చోబెట్టుకొని చేస్తే ఫుడ్ అలవాటు అవుతుంది. అలాగే మనం టీవీ చూడకుండా ఉంటే వాళ్ళు టీవీ చూడకుండా ఉంటారు. అంటే టీవీయే కాదు, మొబైల్ ఫోన్ కూడా, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్. సో అది కూడా అలా అవుతుంది. అలాగే పడుకోవటం కూడా, ఇవాళ ఒక రోజు, రేపు ఒక టైము, ఎల్లుండి ఒక టైము, అలా కాకుండా ఒక టైంకి పడుకోబెట్టడం. ఇలా చేస్తే ముందు ఇంట్లో రొటీన్ కరెక్ట్గా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్తుంటే, ఇక్కడికి వెళ్తున్నాం మనం, ఇంతసేపు ఉంటాము, మళ్ళీ వెనక్కి వస్తాము, ఇది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి కొన్నిసార్లు రిజిడ్ బిహేవియర్స్ ఉంటాయి, ఇందాక చెప్పినట్టు. మీకు సడన్గా ఇలా చేస్తున్నానంటే అర్థం కాదు. మనం ఇక్కడికి వెళ్తున్నాను నాన్న, ఇలా వెళ్ళినప్పుడు ఇంతసేపు ఉంటాము, ఇలా వెళ్ళిన తర్వాత ఇంతసేపు అయిన తర్వాత వస్తాము, నీకు కావాలంటే నీ బ్యాగ్ లోపల ఒక బిస్కెట్ స్నాక్, నీకు కావాల్సింది, మీరు ఫ్రూట్ ఇవ్వాలనుకుంటే అది, బుక్ కావాలంటే బుక్, కలర్స్ చేసుకోవాలంటే, ఏదన్నా బొమ్మ ఇష్టం అయితే అలా, ఇవి అన్నీ నేర్చుకొని వెళ్తే కనుక బాబు మోర్ కంఫర్టబుల్గా ఉంటాడు, బిహేవియర్స్ రాకుండా ఉంటాయి. సో ఫస్ట్ మనం రొటీన్ ఏర్పరచడం ఒకటి, స్క్రీన్ టైం లేకుండా ఉండటం ఒకటి, ఇంట్లో మనం మోడల్ చేసేది ఒకటి. అంటే మోడల్ అంటే తల్లిదండ్రులు కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడు మనం ఇంట్లో గట్టిగా మాట్లాడి వాళ్ళని నువ్వు నెమ్మదిగా మాట్లాడు అని అంటే రాదు. అంటే వాళ్ళని చూసేదాన్ని బట్టి నేర్చుకుంటారు. సో మనం మాట్లాడేది, మనము చెప్పేదే, మనకి ఇది కరెక్ట్ చేయలేదు అన్నా కూడా, ఆ బాబు గట్టిగా అరుస్తున్నా కూడా కొంతసేపు క్వైట్గా ఉండి మెల్లగా నెమ్మదిగా, నాకు అర్థమవుతుంది నీకు ఇది నచ్చట్లేదు, కానీ మనం ఎందుకు చేయట్లేదు అని మనం మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు వాళ్ళకి గ్రాడ్యువల్గా అవుతుంది. అంటే ఈరోజు చెప్తే ఈరోజే అర్థమవుతుందని కాదు, మనం అది చేస్తూ ఉంటే రోజు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం బ్రష్ చేయటము, డ్రెస్ వేసి తీసుకోవటము, అంటే ఇప్పుడు జాబ్కి వెళ్తూ ఉన్నప్పుడు గబగబా నాకు అంత టైం లేదురా, వేసేస్తాను, షర్ట్ వేసుకో, ఇది వేసుకో, ఇలా. సో మనము ఆ 10 నిమిషాలు వాళ్ళకి ఇచ్చి, నాన్న షర్ట్ వేసుకో, మెల్లగా నేను హెల్ప్ చేస్తాను అంటే, ఇది చెప్పటం చాలా తేలిక ఉంటుందండి, చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డైలీ వాళ్ళ దీంట్లో ఉంటుంది. కాకపోతే మనం వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వీళ్ళకి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి అని, రైట్. సో పేరెంట్స్ అండర్స్టాండింగ్, అలాగే పేరెంట్స్కి ఎవరన్నా ఇలా చెప్పినప్పుడు, లైక్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు టేక్.
చాలా గిల్టీగా ఉంటది కొంతమందికి. నేను సరిగ్గా చూడలేదా? దానివల్ల వచ్చిందా? లేకపోతే నేను ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వాల్సిందా? నేనేమన్నా పాపం చేశానా పోయిన జన్మలో దానివల్ల వచ్చిందా? ఇలా రకరకాలొస్తాయి. హ్మ్. దీనికి రెస్పాన్సిబుల్ కాదండి. అందరూ తల్లిదండ్రులు పిల్లలకి చాలా బాగా చూసుకోవాలనుకుంటారు. చాలా మంచి చేయాలనుకుంటారు. కానీ వేరియస్ కారణాల వల్ల మనకి వీలవ్వదు. సో, వీ షుడ్ నాట్ బ్లేమ్ అవర్ సెల్ఫ్స్. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది కొంతమంది ఏం లేదు వీళ్ళు ఊరికే ఆలోచిస్తున్నారు అంతా బాగానే ఉంది మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఏం లేదు అని డినైల్లో ఉంటారు. రెండు చేయకూడదు. ఒకటి డినైల్ లేదు, మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేస్తే మనం వెళ్ళగలుగుతాం. మనం యాక్సెప్ట్ తెలుసుకున్నాక ఏ సెంటర్ బాగా చేస్తారు అంటే చేస్తుంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఉద్దేశం మంచిదైనా కూడా డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి. కొంతమంది కొన్ని విధాలుగా చేస్తారు. సో మనం వెళ్ళే సెంటర్ కరెక్ట్ సెంటరా, అక్కడ చేసేవాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, బాబుకి కరెక్ట్గా గోల్స్ పెట్టుకుంటున్నారా? అంటే గోల్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక ఈ లెవెల్లో ఉన్నారు బాబు, నెక్స్ట్ 3 నెలల్లో బాబు ఇక్కడికి లెవెల్‌కి రావాలి రావాలి అని మనం ప్రయత్నం చేస్తాము. మనము ప్రయత్నం చేశాక కూడా గోల్ వరకు రాకపోవచ్చు. అది ఎందుకు అవుతుంది అంటే థెరపీ సెంటర్‌లో వాళ్ళు మ్యాక్సిమం ఒక 2 గంటలు ఉంటారు. మిగతా 22 గంటలు ఇంట్లో ఇంట్లో ఉంటారు. సో ఏదైతే ఇక్కడ చేస్తున్నామో అది కూడా ఇంట్లో చేసి పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి బెటర్‌గా ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ ఇందాక మీరు అన్నట్టు మనం థెరపీ ఇచ్చేటప్పుడు కూడా మనం అన్ని న్యూట్రిషన్స్ పిల్లలకి అందేలాగా ఫుడ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అని అన్నారు. సో కొంతమంది ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ పెట్టాలి, లేదు అంటే ఈ టైప్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ పెట్టకూడదు అని చెప్పేసి అని అంటారు. సో ఆటిజం ఉన్న పిల్లలు అసలు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, పర్టికులర్ ఈ ఫుడ్డే తీసుకోవాలి అని ఏమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ అనేవి కాదండి. కొంతమంది ఏంటంటే డయట్స్ కొంతమంది ఆహ్, ఈ ఇప్పుడు మనం రిసర్చ్ చేసేటప్పుడు అంటే ఈ ప్రాబ్లమ్ ఉంది ఆటిజం. మనం దీనికి ఏది పనికొస్తుంది అని చేయడానికి ఒక రిసర్చ్ మొత్తం వరల్డ్ ఓవర్ రిసర్చ్ చేసి దానివల్ల ఏదన్నా ఎవిడెన్స్ వస్తే ఆ ఎవిడెన్స్ బేస్డ్ మీద కనుక ఏ డయట్ అన్నా ఉంది అని అంటే అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ డయట్ యూజ్ చేయొచ్చు. ఓకే. లేకపోతే మనము కరెక్ట్‌గా ఉన్న డయట్ అంటే ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డయట్ అన్నారు, కీటోన్ ఫ్రీ డయట్ అన్నారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డయట్స్ మనం పిల్లల మీద ట్రై చేయకూడదు. ఎవిడెన్స్ ఉండాలి. కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అని. ఎందుకంటే ఈ డయట్స్ సరిగ్గా తెలియకపోవడం వల్ల, యూజ్ చేయకపోవటం వల్ల వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డయేరియా ప్రాబ్లమ్స్, విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా రావచ్చు. సో ఒకవేళ మీరేమన్నా డయట్ నాకు మా బాబుకు నేను యూజ్ చేయాలనుకుంటున్నాను అంటే మీరు ప్రాపర్ డయటిషియన్ దగ్గరికెళ్ళి ఈ బాబు వెయిట్ ఎంత ఉంది, ఈ బాబుకి ఈ డయట్ వాడాలనుకుంటున్నాను సో అన్నప్పుడు మనం ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఇవన్నీ ఎలా ఉన్నాయి, దీనివల్ల బాబుకి యూస్ఫుల్ ఉంటుందా లేదా, అన్నీ ఎలా ఉండాలి, ఆయనకి సరిపడే క్యాలరీస్ ఎలా వస్తున్నాయా లేదా, ఆయనకు కావాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్గా వస్తుందా లేదా అని ఎవరన్నా సూపర్విజన్తో ట్రై చేయొచ్చు. కానీ ఈ డయట్ యూస్ చేస్తే తగ్గుతుంది అనే ఎవిడెన్స్ ఇంకా కంప్లీట్‌గా లేదు. ఓకే. కొంత ఎవిడెన్స్ ఉంది అని అంటారు కానీ అంత 100% ఇది యూస్ చేయండి అనేట్టు లేదు. సో మ్యామ్ వన్ ఫైనల్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లల్లో ఆటిజం గుర్తించి పిల్లల్ని సర్టిఫైడ్ సెంటర్స్కి తీసుకెళ్ళడానికి పేరెంట్స్కి కానీ లేదు అంటే వాళ్ళ ఎదుగుదల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ముందుగానే గుర్తించడానికి పేరెంట్స్కి మీరు ఏ టైప్ ఆఫ్ సజెషన్ ఇస్తారు? సో పేరెంట్స్ ఏంటంటే అండి మనం పీడియాట్రిషియన్స్ దగ్గరికెళ్తే ఫస్ట్ అడిగేది వెయిట్ బాగా పెరిగాడా అండి, వెయిట్ కరెక్ట్‌గా ఉన్నాడా అనేది అడుగుతాం. రెండోది ఏం అడుగుతారంటే మన న్యూ ఫుడ్ పెడుతున్నామండి, ఈ ఫుడ్ సరిపోతుందా, ఇలా పెడితే సరిపోతుందా అని అడుగుతారు. తర్వాత ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చామా, ఏమన్నా ఇవ్వలేదా ఇలా అడుగుతాం. కానీ డెవలప్‌మెంట్ సరిగ్గా ఉందా అనేది అన్ని సార్లు కరెక్ట్‌గా అడగరు. అంటే ఇప్పుడు మీకు ఏదన్నా ఆహ్, మెడ నిలపట్లేదు, లేదు కూర్చోవట్లేదు, లేకపోతే నడవట్లేదు అని అంటే తప్పితే మీరు డెవలప్‌మెంట్ ఎలా ఉంది అనేది అడగరు. అడగం. సో మీరు
చెక్ లిస్టులు కూడా ఉంటాయండి. ఆన్‌లైన్ చాలా ఫ్రీ చెక్ లిస్టులు ఉంటాయి. ఏ వయసుకి పిల్లలు ఏం చేయాలి అనేది. అది మీరు చూసుకోవచ్చు. లేదు మీ డాక్టర్ గారిని అడగొచ్చు. మీరు వ్యాక్సిన్‌కెళ్ళినప్పుడల్లా అడగొచ్చు. డెవలప్‌మెంట్ కరెక్ట్‌గా ఉంది కదా అండి. అలాగే ఐఏపీ డెవలప్‌మెంట్ స్క్రీనింగ్ కోసం 9 నెలల నుంచి చేయమంటారు. అంటే 9 నెలలకి, 18 నెలలకి, 36 నెలలకి అలాగా చేయమని చెప్తారు. సో, ఆ టైమ్స్‌లో కూడా అవుతుందా? ఆటిజంకి స్క్రీనింగ్ అవుతుందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు స్పీచ్ అనేది లేట్‌గా వచ్చిందనుకోండి. ఏమంటారు కొంచెం మాట్లాడలేదు అంటే, మగపిల్లలు లేట్‌గా మాట్లాడతారండి. 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి మాట్లాడతారు. మా ఇంట్లో మా వాళ్ళందరూ అలాగే మాట్లాడేవారు. ఇలా తీసుకోకూడదు. మనము ఎప్పుడు మాట్లాడాలి అనేది ముందు చూసుకొని, వాళ్ళకి ఎలా మనం స్టిమ్యులేట్ చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ డెవలప్‌మెంట్ బాగా ఉండటానికి పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది. హ్మ్. పేరెంట్స్ చూసినట్టు ఎవరూ చూడరు. సో, మీ బిడ్డ కరెక్ట్ టైంకి చేస్తున్నాడా? చేయకపోతే మనం ఏం చేయాలి? అది ఒకటి. రెండోది ఇంట్లో ఉన్నప్పుడు మనకి క్లియర్‌గా తెలియాలి. ఇట్లాగా నో స్క్రీన్ టైమ్ అని ఏదైతే ఉందో అది మొదటి నుంచి మనకుండాలి. ఫుడ్ పెట్టేటప్పుడు స్క్రీన్ పెట్టేయటం అలాంటిది చేయకూడదు. ఎందుకంటే ఒకసారి అది అలవాటైపోతే అది చూడటంకు లేకపోతే ఇంక తినరు. అది అయితే దానికి తింటారు. అలవాటయిపోతూ ఉంటారు. అలవాటైపోతుంది. సో, అలాంటివి చేయకూడదు. ఇది మనం ముందు నుంచి మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మనం అనుకుంటే ఇంకా అది బావుంటుంది. అలాగే 3 నెలల నుంచి మనము పిల్లలకి బుక్స్ చూపించటము, పిల్లలతో ఆటలాడటము, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటము, పార్క్ తీసుకెళ్ళినప్పుడు చూపించటము, ఎవరన్నా పిల్లలతో కనిపిస్తే ఉన్న చోటుకెళ్ళటము, వాళ్ళతో అవకాశాలు ఇవ్వటం అన్నమాట. అంటే పార్క్‌కి తీసుకెళ్ళే అవకాశం ఉండాలి కదా! అంటే అవును. ఉయ్యాల ఊగటమో, ఇది చేయటం ఇది పెద్ద ప్రాబ్లము కావాల్సినయి కాదు. మీరు ప్లే ఏరియాస్‌కి తీసుకెళ్ళక్కర్లేదు. పార్క్‌కి తీసుకెళ్ళటము, పరిగెట్టటం ఇలాంటి అవకాశాలు ఇవ్వటం. అలాగే ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేయించటం. అమ్మ ఈ పేపర్ తీసుకెళ్ళి తాతగారికి ఇచ్చిరా, లేకపోతే కళ్ళజోడు తీసుకెళ్ళి అమ్మమ్మకి ఇచ్చిరా ఇలాంటి చెప్పటం. అమ్మ ప్లేట్ తీసి అక్కడ పెట్టండి. బాబు అండ్ అమ్మాయిలు, అబ్బాయిలు అని కాదు అందరికీ అందరికీ. చెప్పాలి. అందరినీ పనిలో ఇన్వాల్వ్ చేయటం. ఎందుకంటే ఇవన్నీ నేర్చుకునే అవకాశాలుంటాయి. ఏదన్నా అడిగితే వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ ఏముంది, వాళ్ళెలా ఆడుతున్నారు, ఇది మీరు చూసుకొని వాళ్ళకి స్టిమ్యులేట్ చేయటం. అంటే స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా ఆపర్చునిటీస్ చదువుకోవటానికి, మిగతా పిల్లలతో కలవడానికి మనం చూసుకోవాలి. అలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చి ఏమన్నా రిస్క్ ఉన్నప్పుడు, రిస్క్ అని చెప్పినప్పుడు దాన్ని తప్పుగా తీసుకోకుండా మనము ఫాలో అయ్యి థెరపీస్ వెదర్ ఇట్ ఇస్ ఆక్యుపేషనల్ థెరపీయో, స్పీచ్ థెరపీయో, బిహేవియర్ థెరపీయో అని చెప్తే ఆ థెరపీ కరెక్ట్ ప్లేస్‌లో, కరెక్ట్ టైంకి ఇచ్చి, కరెక్ట్‌గా ప్రోగ్రెస్ అవుతుందా? అవ్వకపోతే ఎందుకు అవుతుంది అని చూసుకోవాలి. అలాగే వాళ్ళు మంచి స్కూల్లోకెళ్ళగలుగుతారా? స్కూల్‌కో ఎళ్ళినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ అయితే స్కూల్‌లో వాళ్ళు ఎట్లా హెల్ప్ చేయాలి? ఇది మనం చూసుకొని వాళ్ళ ఓవరాల్ డెవలప్‌మెంట్‌కి మనం ప్రయత్నించాలి. ఆటిజం అనంగానే ఇంకా ఏదో ప్రాబ్లమ్ వచ్చేసింది, వీళ్ళేం చేయలేరు ఇలా అని అనుకోకూడదు. ఆటిజంలో ఉన్నవాళ్ళు చాలామంది బిజినెస్‌లో రన్ చేస్తున్నారు. చాలామంది జాబ్స్ చేస్తున్నారు. బేకరీస్ అలాంటివి కూడా చేస్తారు. సో, మీ పిల్లల్లో ఏం స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, అది చూసి దాన్ని ఎంకరేజ్ చేసి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు సౌండ్స్‌కి తట్టుకోలేకపోతే వారిని ఎలా డీల్ చేయాలి, మీ థెరపిస్ట్‌తో కానీ, ఏమైనా బిహేవియర్స్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది చూసుకోవాలి. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అవి ఎలా డీల్ చేయాలి అనేది చూసుకోవాలి. సో, ఒక డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్‌ని ఒక 3 నెలలకో, 6 నెలలకో ఒక్కసారి మీరు చూసుకొని ప్రోగ్రెస్ కరెక్ట్‌గా ఉందా, డెవలప్‌మెంట్ సరిగ్గా ఉందా అని చూసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ మెంటల్ హెల్త్ చూసుకోవాలి. ఎందుకు అంటే సరిగ్గా పడుకోవటం, సరిగ్గా తినటము. ఇప్పుడు ఒక సినిమాకెళ్తే అది తప్పు కాదు. మీకు కూడా రిలాక్సేషన్ అవసరం. ఒకరి హెల్ప్ తీసుకోండి ఫ్యామిలీ మెంబర్. నేను ఇంతసేపు చూస్తాను, నాకు కొంతసేపు బయటికెళ్ళొస్తాను, ఒక వాక్ చేసొస్తాను. లేకపోతే మా ఫ్రెండ్ వచ్చారు వాళ్ళతో మాట్లాడొస్తాను. ఈ మీ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ చేసుకోవద్దు. బాబుకి ఎక్కువ అటెన్షన్ ఇచ్చినా మీ గురించి కూడా మీరు కొంచెం శ్రద్ధ శ్రద్ధ తీసుకోవాలి.
మీ రిలేషన్లో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి. అలాంటి పనులు చేస్తే ఏమి ఉండాలి అంటే మన పిల్లవాడు ఎంత మ్యాక్సిమంకి వెళ్ళగలుగుతాడు అంత మ్యాక్సిమం మనం ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. సో చూస్తున్నాం కదా, ఆటిజం అనేది పిల్లల్లో ఎలాంటి లక్షణాలతో కూడి ఉంటుంది. అదేవిధంగా ఆటిజం ఉన్న పిల్లల లైఫ్లో పేరెంట్స్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకు అనంటే చిన్న పిల్లల్ని మనం చూసుకోవాలి కాబట్టి పేరెంట్స్ అనేది కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి తగినటువంటి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి పిల్లల యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ మెంటల్ ఇష్యూస్ కానీ లేదు అనంటే వాళ్ళు ఆటిజంలో ఏ లెవెల్లో ఉంటున్నారు అన్నది కూడా చూసుకొని దానికి తగినట్టుగా కూడా ట్రీట్మెంట్ కానీ లేదు అనంటే తగిన స్టెప్స్ అనేవి కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అయితే డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఎవరైనా కూడా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చూస్తే వెంటనే వారిని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. అదేవిధంగా వారికి ఆటిజం ఉందా లేదా అన్నది కూడా తగినటువంటి డాక్టర్ని సంప్రదించి అయితే తెలుసుకొని వారికి ఒక భవిష్యత్తుని అంటే లైక్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండే ఒక లైఫ్ని అయితే వారికి ఇవ్వండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.